రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్నందరినీ కూడా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని మాటలను ఆలకించుటకు ఆహ్వానించుచు ఉన్నాను. తండ్రి కుమారునికి చేయుచున్న 9వ ఉపదేశంలో మనం ఈరోజు ఇంకొక భాగమును ధ్యానం చేస్తున్నాం. కంటిన్యూ చేస్తున్నాం. యెహోవాకు అసహ్యమైనవి ఏమిటి అనేది. దేవుడు ప్రేమామయుడు అయినప్పటికీ కూడా ఆయన పాపమును ఏమాత్రమును ఉపేక్షించడు, క్షమించడు. క్షమించడు అంటే పాపాలని క్షమిస్తాడు, ఉపేక్షించడు, చూచి చూడనట్లుగా ఏమాత్రము ఉండనే ఉండడు. ప్రతిదీ కూడా అకౌంటబుల్గా ఉంటుంది, ప్రతిదీ లెక్కలోనికి వస్తుంది. అందుచేత దేవుని బిడ్డలమైన మనం దేవుని ఎదుట నిర్దోషులంగా కనిపించడం అనేది చాలా అత్యవసరమైన విషయం, ప్రాముఖ్యమైన విషయం. ఒక షార్ట్ లిస్ట్ ఆఫ్ సిన్స్ని సోలమన్ మన ముందర ఉంచుచూ ఉన్నాడు. అందులో 7 దేవునికి హేయమైన విషయాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. దానిలో 3 విషయాలను మనం ఆల్రెడీ ధ్యానం చేసాము. ది అబామినేషన్ అంటు ద లార్డ్. సో వీటిని మనము 5 కేటగిరీస్ కింద విభజించాము. ఒకటి ద సిన్ ఆఫ్ యాటిట్యూడ్, రెండవది ద సిన్ ఆఫ్ థాట్, మూడవది ద సిన్ ఆఫ్ స్పీచ్, నాలుగవది the sin of action, and 5th one is the sin of influence. So ఇందులో మనం చూసినది అహంకార దృష్టి మొట్టమొదటిది, కళ్ళలాడు నాలుక రెండవది, నిరపరాధులను చంపు చేతులు. ఈ 3 మనం నిన్నటి దినమందు ధ్యానం చేశాము. మిగిలిన వాటిని ఈరోజు మనం ధ్యానం చేయడానికి దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాలము మీ పాదముల చెంత మేము మా ప్రియులు చేరి ఉన్నాము. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించుచున్నందుకు గాను ప్రతిఫలంగా మీరు ఏదైతే మా నుంచి ఆశిస్తున్నారో దానిని మేము చేయగలిగే వారిగా ఉంటున్నట్లు, మీరు అసహ్యించుకునేవి, మీకు హేయమైనవి ఏవి కూడా మా జీవితంలో లేకుండానట్లుగా మా ఎడల దయ చూపించమని ఈరోజు మేము ధ్యానం చేయబోతున్న వాక్య భాగం ద్వారా మా హృదయములకు కావలసిన వర్తమానమును అనుగ్రహించమని, సర్వసత్యంలోనికి మీరు మమ్మను నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున ఎంతవరకు సామెతల గ్రంథంలో తండ్రి కుమారునికి చేయుచున్న ఉపదేశములలో 9వ ఉపదేశం వరకు ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేశారు. If you have not yet subscribed to the channel, please do it right now. And also, in the name of the Lord and Savior Jesus Christ, we would like to request you to introduce this channel to your friends and families. కనుక ఈ పరిచర్యలో మీరు పాలి భాగస్థులుగా ఉండటానికి గాను, దేవుని సువార్త ప్రకటించబడడానికి, మన జీవితంలో సరిచేయబడటానికి, ఈ ఛానల్ ద్వారా దేవుడు కృప చూపించడానికి గాను మీరు అనేక మందికి దీనిని షేర్ చేయవలసిందిగా కోరుచు ఉన్నాను. ఓకే, లెట్ us straight away go to verse number 18. verse 18. మనం నిన్నటి దినమందు చూసింది 16-17 వచనాలు. 18వ వచనము, దుర్యోచనలు యోచించు హృదయము, ఇది దేవునికి హేయమైనటువంటిది. ఫస్ట్ వన్ ఈజ్ హాటీ ఐస్, అహంకార దృష్టి. రెండవది కళ్ళలాడు నాలుక, లయింగ్ టంగ్. అండ్ నంబర్ 3 ఈజ్ వాలెన్స్ అగేన్స్ట్ ది ఇన్నసెంట్, నిరపరాధులను చంపు చేతులు.
ఈ మూడు దేవునికి అసహ్యములు, హేయములు అని చదువుకున్నాం. దుర్యోచనలు యోచించు హృదయము. ఈ ఫస్ట్ 3 ఏమో arrogance, deceitfulness, violence against innocent అని అనుకున్నాము. attitude which deliberately plans to do evil అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. the attitude which deliberately plans to do evil. యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు అనే దాని గురించి ఒక వాదన వచ్చినది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూసినట్టయితే 15వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్ వచ్చిందో అప్పుడు నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలోనికి విడవబడుతుంది. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును అని మీరు గ్రహింపరా అని ప్రశ్నిస్తూ 19వ వచనంలో 15-19 మత్తయి సువార్త చదువుతున్నాను. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును అని యేసు ప్రభు చెప్పారు. సో fornications, blasphemies, evil thoughts, murders, తర్వాత adulteries, ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి. అయితే దేవుడు మన హృదయాన్ని పరిపాలిస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క పరిపాలన మన హృదయములలో సాగుచున్నట్లయితే, సేటన్ మన యొక్క హృదయాల మీద అధికారం, మన జీవితాల మీద అధికారం ఏమాత్రమో పొందలేడు. సో దేవుడు మన హృదయమును పరిపాలించకపోతే పాపం పరిపాలన చేస్తుంది. సో దేవునికి హేయమైనటువంటిది ఇది. వెనెవర్ we are ruled by, or whenever our hearts are ruled by evil or sin, the outcome is evil conduct. మన ప్రవర్తన అంతా కూడా పాపమయమైనటువంటి ప్రవర్తనగా ఉంటుంది. మన మాటలలో పాపం ఉంటుంది, మన ఆలోచనల్లో పాపం ఉంటుంది, మన ప్లాన్స్లో పాపం ఉంటుంది, తర్వాత అన్ని విషయాలలో కూడా దైవ వ్యతిరేకమైనటువంటిదే ఉంటుంది. సో దేవుడు దుర్యోచనలు యోచించు హృదయమునే కాకుండా ఆయన ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. అదేంటంటే let us read verse 18 part B. కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు అనుంది. సో దుర్యోచనలను యోచించే హృదయంనే కాదు, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు కూడా ఆయనకు అసహ్యమైనటువంటివి. ఐజయా చాప్టర్ 52లో చెప్పిన విషయాన్ని అపోస్తలుడు పౌల్ రోమన్స్కి రాస్తూ చాప్టర్ 10 verse 15లో చెప్తూ ఉన్నాడు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అని ఐజయా 52:7ని కోట్ చేస్తూ ఉన్నాడు. అయితే పాపం చేయటానికి పరిగెత్తేటువంటి వారి పాదములు సుందరమైనవే మాత్రమును కానే కావు. So the evil person is not just content to make the wicked plans. ఈ దుర్యోచనలు చేయడం మాత్రమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈగర్నెస్తోనూ ఎంథూజియాజంతోనూ ముందుకు పరిగెడుతూ ఉంటాడు. అందుకనే కీడు చేయుటకు పరిగెత్తు పాదములు, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. This we see eagerness in this and enthusiasm in carrying out the evil plots or evil plans, evil schemes. మనకు యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి
ఈ జూడాస్ ఇస్కరియాట్ని గురించి బాగా తెలుసు. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చూస్తే, జాన్ చాప్టర్ 13 verse 27, వాడు అనగా సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా అని 26వ వచనం చెప్తుంది. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికి తెలియదు. వాళ్ళు ఏదేదో అనుకుంటూ ఉన్నారు. 30వ వచనం, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు అది రాత్రి వేళ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. జూడస్ was fully possessed by Satan, and immediately he left the upper room to implement his evil plan or evil scheme against Christ Jesus. ఇప్పుడు త్వరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాడు 18వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మనం చూస్తే 18వ అధ్యాయంలో యూదా ఏం చేశాడో చూద్దాము. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. 18:2 చదివాను. 3వ వచనం, కాగా యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, అంటే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, త్వరపడి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదాలు కలిగిన వాడు, దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడు, వాళ్ళని తీసుకొని వచ్చాడు. 12వ వచనం, అంతట సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి అని రాయబడి ఉంది. సో ఈ పని చేయడం కోసమే యేసు ప్రభువుని అప్పగించడం కోసం ఒక ఈవిల్ ప్లాన్ చేశాడు. కొన్ని వెండి నాణ్యముల కోసం ఆశపడి ఇస్కరియోతు యూదా దానిని యేసు ప్రభువుని అమ్మేసుకున్నట్లుగా మనం ఇక్కడ చదువుకుంటాము. we all know this incident, or we all know these incidents. మీకా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే చాప్టర్ 2 verse 1, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. తర్వాత జూడస్ ఇస్కరియోతుకి ఎటువంటి శ్రమ వచ్చిందో మనకు తెలుసు. తనకు తానే ఊరి పెట్టుకొని చనిపోయినట్లుగా చదువుకుంటాము. అలాగు చేయుట వారి స్వాధీనంలోనున్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. ఇంకా వాళ్ళు అనేకమైనటువంటి పనులను చేస్తూ ఉంటారు. కానీ వారి మీదకి యెహోవా సెలవిచ్చినదేమనగా 3వ వచనం, గొప్ప అపాయకాలం వచ్చుచున్నది అని, దాని క్రింద నుండి తమ మెడలను లేకుండునంతగా గర్వముగా నడవలేకుండునంతగా ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. సో ఇటువంటి వారికి మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయి వారికి శ్రమ అని చెప్తూ ఉన్నాడు. సో హృదయం గురించి చెప్తున్నాడు. సో హృదయంలో ఆలోచనలు చేస్తూ ఉంటారు జూడస్ ఇస్కరియోట్ లాగా. ఇటువంటివి దేవునికి అసహ్యమైనవి. అలాగే పాదములను గురించి ఇంకొక మాట కూడా చదువుకుందాము. ఐజయా చాప్టర్ 59లో 59వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 59:7, వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన
తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. అందుచేత మనం వీటి నుంచి మనలను మనము దూరం చేసుకోవాల్సి ఉంటుంది. దుర్యోచనలు యోచించే హృదయం ఎవరికైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మన హృదయం అంతా కూడా ప్రేమతోనూ దేవుని యొక్క వాక్యంతో నింపబడినప్పుడు ఆయన ప్రేమతో మనం నింపబడతాము. అందుచేత దేవుని యొక్క మాటలే మన హృదయములలో ఉంటాయి, మన క్రియలలో పనిచేస్తూ ఉంటాయి. అవి అలాగా మన యొక్క ప్రవర్తన అంతా కూడా బ్లెస్డ్ యాటిట్యూడ్స్గా ఉంటాయి. బియాటిట్యూడ్స్ అని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకుంటాం కదా. బియాటిట్యూడ్స్ అంటే బెస్ట్ యాటిట్యూడ్స్. అక్కడ ఒక లిస్ట్ ఇస్తారు యేసు ప్రభు, ఎవరెవరు ధన్యులు అనేటువంటిది. సో మనకు ఇక్కడ రాయబడి ఉన్న హేయమైన విషయాలన్నింటినీ విడిచిపెట్టి మనం బ్లెస్డ్ లైఫ్స్ని జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. తర్వాత 19వ వచనం చూద్దాము. ఇప్పుడుకి మనం 5 విషయాలను ధ్యానం చేశాము. 1 అహంకార దృష్టి, 2 కళ్ళలాడు నాలుక, 3 నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, 4 5వది కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. 19వ వచనం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును, యెహోవాకు అసహ్యములు. ఫాల్స్ విట్నెస్ అండ్ ఆల్సో వన్ హూ స్ప్రెడ్స్ స్ట్రైఫ్ అమాంగ్ బ్రదర్స్. అన్నదమ్ముల మధ్యన జగడములు పుట్టించేటువంటి వారు. ఎక్సోడస్ చాప్టర్ 20:16లో నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఈ 19వ వచనంలో మనం చూసేది 1 అబద్ధ సాక్ష్యం, 2 అన్నదమ్ములలో జగడం పుట్టించడం. సో మనకు ఆల్రెడీ ఆజ్ఞ ఉంది, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని. సో వీఆర్ వైలేటింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాము ఫాల్స్ విట్నెస్ చెప్పినప్పుడు. తర్వాత మనకు ఈ 17వ వచనంలో ఆల్రెడీ కళ్ళలాడు నాలుకను గురించి ప్రస్తావన చేయబడింది. అయితే లయింగ్ టంగ్ అంటాం దానిని, లయింగ్ టంగ్. ఇక్కడ వచ్చేసరికి ఫాల్స్ విట్నెస్ అని అంటున్నాడు. నౌ హీ రిఫర్స్ టు ఫాల్స్ విట్నెస్. యేసు ప్రభువును అరెస్ట్ చేసినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తాము. యేసు ప్రభువుని అరెస్ట్ చేసినప్పుడు 59వ వచనం చూద్దాము. 26:59లో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిరి. దే వర్ సర్చింగ్ ఫర్ ఫాల్స్ విట్నెసెస్. యేసు ప్రభువుని చంపడానికి వీరు ఆయన మీద అబద్ధ సాక్ష్యం ఎవరు పలుకుతారు అనేది వెతుకుచూ ఉన్నారు. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. చాలా మంది వచ్చారు, అయితే సాక్ష్యం ఏమీ దొరకలేదు. కానీ చివరికి 2 వచ్చారు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు యేసు ప్రభువుని వీడు అంటున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెను అనిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమనగా ఏమని అని అడగగా యేసు ఊరుకుండెను. అప్పుడు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట నాతో చెప్పుమని జీవం గల దేవునితో తోడని నీతో ఆనబెట్టుచున్నాను అన్నప్పుడు యేసు నీవన్నట్టే అని అన్నాడు. నీవన్నట్టే అన్నప్పుడు 65వ వచనం, వీడు ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకి ఇక సాక్షులతో పనేమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నది అని అడిగితే అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గొద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అనిరి. ఇదంతా కూడా అరెస్ట్ అండ్ ట్రయల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్లో భాగంగా ఉంది. అంటే ఇక్కడ
అబద్ధ సాక్ష్యమును పుట్టించడం అనేది they are flagrantly violating the commandment of the Lord according to Exodus chapter 20 verse 16. అటువంటి వైలేషన్ని ఫ్లాగ్రెంట్ వైలేషన్ని చేస్తూ అబద్ధ సాక్ష్యాలను పుట్టించి వీడు దేవదూషణ చేస్తున్నాడు, హీ ఈజ్ బ్లాస్ఫీమింగ్ అని చెప్పి ఆయన మీద ఆరోపణ చేసి ఆయనను అబద్ధికునిగా చేయాలని అనుకున్నారు. కానీ జాన్ చాప్టర్ 14 verse 16 ప్రకారం ఆయన సత్యమై ఉన్నవాడు. అలాగే రెవల్యూషన్ చాప్టర్ 1 verse 5 ప్రకారం నమ్మకమైన సాక్షి అని రాయబడి ఉంటుంది. నమ్మకమైన సాక్షి అని యేసుక్రీస్తు ప్రభువుని అపోస్తలుడు జాన్ అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు చాప్టర్ 1 verse 5లో, ప్రకటన గ్రంథంలో. సో అబద్ధికులు, అబద్ధ సాక్షులు ఈ సత్యవంతుడు నమ్మకమైన సాక్షియు అయిన దేవునికి అసహ్యమైనటువంటి వారు. This we have to keep in mind. And finally, the culminating one among the 7 things that are abominable unto the Lord. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు, జగడములు పుట్టించు. This is like English లో మనం ఏం చెప్తామంటే sowing discord అని అంటాం. sowing discord. To sow is a reference to farming. ఇది వ్యవసాయమునకు సంబంధించినటువంటి టర్మినాలజీ. దీనిని we can say deliberate planting of the seeds. మన చిత్త ప్రకారంగా విత్తనములను మనం విత్తనములను విత్తడం, sowing the seeds or planting the seeds. So the person who sows discord, ఎవరైతే ఈ అన్నదమ్ముల మధ్యన జగడములు పుట్టించేవాడు ఉంటాడో, he uses gossip, లేని వార్తలను పలుకుచూ ఉంటాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు, అన్ఫౌండెడ్ అక్యూజేషన్స్ చేస్తూ ఉంటాడు. అంటే వీటికి ఆధారం లేనటువంటి ఏమంటాం నేరారోపణలను చేస్తారు, ఆధారం లేనటువంటి నేరారోపణలు. ఇప్పుడు యేసు ప్రభు మీద ఒక ఆరోపణ చేశారు కదా, నేరారోపణ ఏంటి అంటే దేవాలయంను పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు అని చెప్పు, నీవు క్రీస్తు అయితే చెప్పు అని అడిగారు. అవును నీవు అన్నట్టే అనగానే ఇంకా మనకి సాక్ష్యంతో పనేముంది అని చెప్పి వారు ఆ ప్రధాన యాజకుడు బట్టలు చింపుకొని యేసు ప్రభు మీద ఫాల్స్ అక్యూజేషన్, అన్ఫౌండెడ్ అక్యూజేషన్ ని చేస్తూ ఉన్నాడు. సో గాసిప్స్, lying, unfounded accusation, negative criticism and backbiting are the tools that are used by the person who sows discord among the brothers in order to accomplish the goal, his goal. తన యొక్క లక్ష్య సాధన కోసం అబద్ధాలు చెప్తాడు, దొంగ మాటలు చెప్తాడు, కళ్ళలాడే మాటలు చెప్తాడు, అన్ఫౌండెడ్ యాక్యూజేషన్స్ని చేస్తూ ఉంటాడు, విమర్శలు చేస్తూ ఉంటాడు. వీటన్నింటి యొక్క పర్యవసానం ఏంటంటే ద రిజల్ట్ దట్ ఈస్ స్ప్రౌటెడ్ ఫ్రమ్ దిస్ సోయింగ్ ఆఫ్ ద డిస్కార్డ్ ఈస్ స్ట్రైఫ్. కాబట్టి జగడం అనేది బయటకు వస్తుంది. సో ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే టు థ్వాట్ ఎ ట్రబుల్ మేకర్ ఈస్ టు రిఫ్యూజ్ టు లిసన్ టు హిమ్. ఇటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వారు చెప్పే మాటలు వినడం అనేది మనం రిఫ్యూజ్ చేయాలి. ఏదైనా చెప్పడానికి వచ్చాడు అనుకోండి, మాకు తెలుసులే చాలు, నువ్వేం చెప్పనవసరం లేదు అని మనం దానిని ఫస్ట్లోనే కట్ చేసేస్తే ఇటువంటి వారికి అవకాశం ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ ద ఛాన్స్ టు సో డిస్కార్డ్. అందుకని అన్నదమ్ముల మధ్యన, కుటుంబాల మధ్యన, సంఘంలో విశ్వాసుల మధ్యన, తర్వాత సంఘ కాపురుల మధ్యన ఈ విధమైనటువంటి జగడములను కలిగించేటువంటి వారు సాతాను స్వభావం కలిగిన వారు. మొట్టమొదటి నుంచి సాతాను యొక్క పని అదే కదా. ఏబెల్కి కేయిన్కి మధ్యన ఒక జగడం పెట్టేశాడు. ఏంటి చూడు, నీ తమ్ముడి యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, నీ అర్పణను అంగీకరించలేదు.
సో నువ్వు వాడిని చంపేయి అని చెప్పాడు. సో హీ మర్డర్డ్ హిమ్. ఇలాగా అన్నదమ్ముల మధ్యన జగడాలు పుట్టించేవాడు సాతానుడు. అటువంటి వారిని మనం ఏమాత్రము ఎంటర్టైన్ చేయకూడదు. ఒకవేళ మనం ఎంటర్టైన్ చేస్తున్నట్లయితే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. So the last one is sowing discord among the brethren. అందుకే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి దీనిని 7వదిగా చేర్చాడు. మొట్టమొదటిగా 6 చెప్పాడు, తర్వాత 7వదిగా దీనిని చేర్చవలసి వచ్చింది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవునికి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయవలసి ఉంది. ప్రభువా, నాకు మీరు మాథ్యూ చాప్టర్ 5 verses 1 to 12లో చెప్పబడినటువంటి ధన్యతలు నా జీవితంలో కనిపించినట్లుగా నాకు కృప చూపించుము అని ప్రార్థించాలి. అలాగే నీకు అసహ్యమైనవి, హేయమైనటువంటివి నా జీవితంలో లేకుండానట్లుగా నా పట్ల దయ చూపించుము అని దేవునికి ప్రార్థన చేయాలి. సో ది అపోజిట్ థింగ్, ఇప్పుడు వీటన్నింటికి అసహ్యమైనటువంటివన్నింటినీ విడిచిపెడితే మనం ధన్యులంగా ఉంటాం. ఆ ధన్యతలు మన జీవితంలో అవలంబించిన వారంగా ఉన్నట్టయితే ఆత్మ విషయంలో దీనులంగా, అలాగే దుఃఖపడే వారంగా, సాత్వికులంగా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా, కనికరం గల వారంగా, హృదయ శుద్ధి గల వారంగాను, సమాధానపరిచే వారంగాను, నీతి నిమిత్తం హింసించబడే వారంగాను మనం ఉంటాం. ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అటువంటి ధన్యకరమైన జీవితమును జీవించినట్లు దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీకు అసహ్యమైన విషయములను పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను చేత రాయించారు. 9వ ఉపదేశంలో తండ్రి కుమారునికి చేయుచున్న ఈ వార్నింగ్స్ అన్నింటినీ కూడా మేము ఈ ఉదయకాలమందు మా హృదయములలో దాచుకొనున్నట్లుగా కృప చూపించండి. ప్రభువా, అబద్ధ సాక్ష్యములు పలకడము, తర్వాత నాయన వేగిరపాడుచు, త్వరపాడుచు పాపం చేయడానికి పరిగెత్తేటువంటి పాదములు, నిరపరాధ రక్తమును చిందించేటువంటి చేతులు, ఇవేమీ కూడా మాలో ఉండకుండానట్లుగా మా ఎడల దయ చూపించమని మీ ఎదుట మేము వేడుకొంచున్నాము. మేము నాయన ధన్యులంగా జీవించడానికి మమ్మలను మీరు పిలిచి ఉన్నారు కాబట్టి ఈ ధన్యతలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన ధన్యతలన్నీ కూడా మా జీవితంలో కనిపించినట్లుగా మీరు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి దేవుని కొరకు ధన్యకరమైన జీవితమును జీవించినట్లుగా కృప చూపించును గాక. రేపటి దినమందు మనం నెక్స్ట్ పార్ట్, 10th instruction of Father to the Son, ఇదే అధ్యాయంలో 20వ వచనం నుంచి రాయబడి ఉంది. దానిని మనం కంటిన్యూ చేద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.